ఒరే ఆజాము, అందరు రెడీగా ఉండుర్రా. పోయిన ఏడాది T20 వరల్డ్ కప్ లో ఓడిపోయినందుకు ఈ ఇండియా వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. నేను ఎప్పుడు రెడీగా ఉన్నా. ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు షురు అవుతా అని ఎదురుతానా. ఇక చూడు ఈ బాబర్ బ్యాటింగ్ ఏందో చూపిస్తా. బాబర్ ఉన్నది ఎలా కాడుతా. ఇవి టెస్ట్ మ్యాచ్లు అనుకుంటున్నావా, వన్డే మ్యాచ్లు అనుకుంటున్నావా? గా బ్యాటింగ్ ఏంద్రా నాయన. గా న్యూజిలాండ్ వాళ్ళతో మ్యాచ్ ఆడినప్పుడు 90 బాల్ ఆడి 64 రన్లు కొట్టినావు. గట్లాడి తీయడం మన మ్యాచ్లు గెలిచేది. గా మాడడానికి గింత సిగ్గు శరమేమైనా ఉన్నదా నీకు? ఏడిచ్చేది పోతుందని మెల్లంగా మెల్లంగా ఆడుకుంటా నేనన్నా 64 రన్లు కొట్టినా. నీకేమైందివే? 3 అవుట్ అయిన లెక్క 3 రన్లు కొట్టురికినావు. అరే నేను కెప్టెన్ ఇవే, నాకు ఎన్ని టెన్షన్లు ఉంటాయి. మీరు ఎక్కడ జల్ది అవుట్ అవుతారో అని భయపడి నేను అవుట్ అయినా గంతే. మింగలేక మంగళారమన్నాడ నీలాంటోడు. అయినా గా మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి చాలా తేడా ఉందివే. ఇండియాతో మ్యాచ్ ఆడంగానే ఊపొత్తది. ఇక కథ వేరే ఉంటుంది చూడు. నాకు కూడా గదే కావాలి. తమ్ముడు కుషిదిలు ఏమన్నా ఆడినావా తమ్మి? నీ ఆట చూసి నా దిల్ ఖుషి అయింది. మళ్ళా నువ్వు ఇయ్యాల్సి వస్తే గట్లనే ఆడాలి. కాదు కాదు, అంత మించి ఆడాలి. ఆడదన్నా ఎందుకాడా? అయినా దిక్కుమొక్కు లేని టీం కి నేను తప్ప ఇంకెవడున్నాడు ఆడనీకి? ఈ మ్యాచ్ ఎట్లయినా మనమే గెలుస్తాం. నువ్వేం భయపడకు. ఏం మనం భయపడం తమ్మి, కానీ వాళ్ళు భయపడతారు గంతే. అయినా ఈ దూరి తగ్గేదేలే. ఐసీఐసీఐ ఈవెంట్లలో ఈ ఇండియాల మీద ఫస్ట్ టైం మనం గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీలే. గది సూత లాస్ట్ టైం జరిగిన 2017 గెలిచి కప్పెత్తుకపోయినాం. మళ్ళీ ఇప్పుడు చూడ మనమే గెలవాలి. ఈ మ్యాచ్ గెలిచినాక నీకు నాకు దిల్కు సిప్పితోతి. ఒరే క్యారవాను, గా మాటకొస్తే రివెంజ్ తీసుకోవాల్సింది మేం కాదువే, చూపిత్తాం. రివెంజ్ అంటే ఎట్లుంటుందో చూపిత్తాం. ఈ పొద్దు మేము కొట్టే కొట్టుడికి మళ్ళీ ఒకసారి మాతోని మ్యాచ్ ఆడాలంటే గజగజ ఉనకాలే. కుషిదిల్లు ఈయనవారా ఇలా మాటలు? చెప్పినా కదా వాళ్ళు భయపెడతారని. రోహితు, నా పేరు క్యారవాను మారుదివానే కాదు, రిజ్వాను. నువ్వు గిట్ల తిక్క మాట్లాడితేవంటేనే ఎట్లా ఆడుతావు నాకే తెలియదు చూడు. నాకెరికేరా నాయన, నువ్వు తిక్క కొడుకువి, మీ ఓనిగలంతా తింగన్నా కొడుకులని. నిన్ననే మీ చిన్న తమ్ముడు బంగ్లా నాయాలని బొంగలు కలిపినాం. ఇక ఇవాళ మిమ్మల్ని తొక్కితే కసరెళ్ళాలి. చూస్తానా, అన్ని చూస్తానా. చిన్న పిల్లగాని చేసి మా రిజ్వాన్ గాని బెదిరిస్తారు. మేం బెదిరిస్తే బాధపడతాం గాని భయపడేటోళ్ళం కాదు. నువ్వు గట్టిగా ఉంటా రిజ్వాను, నీ వెనకాలనే ఉంటా. ఒరే ఆజాము, నువ్వు గా వెనకాలనే ఉండు. ముందుకొచ్చినావంటే మూతుపలు రాలుతాయి. అసలే నేను ఫామ్ లో లేనని మా రోహిత్ మస్తు బాధపడతాడు. కరెక్ట్ టైంకు మాతో మ్యాచ్ పెట్టుకుర్రు. ఇక చూసుకో మరి ఎట్టుంటుందో. నేను ఒక్కనే కాదువా, నీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎదురుతారు. ఈ పాకురాయాల మీద సెంచరీ ఎత్తావంటే ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతారు. నువ్వేం ఫికర్ చేయగా రోహిత్. ఈ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే పిసరెత్తది నాకు. మళ్ళా ఈ పిసనాయాల మీద సెంచరీ కొడితే వచ్చే కిక్కే వేరు. అంటే ఎట్లా కనిపిస్తానా మీకు? ఓ మాదిరే కూడా కనిపిస్తలేవా? ఫామ్ లో లేని వాళ్ళందరినీ ఫామ్ లో తీసుకురావడానికి ఏమేమైనా కోలఫారం పెట్టుకున్నాం అనుకుంటారా? ఈ పొద్దు నేను కూడా చూస్తా ఇవాళ మీరు ఎట్లా ఆడతారో. పవర్ ప్లే లోనే 4-5 వికెట్లు తీసి ఇంటికి పంపిస్తా. షాహిను, నువ్వేం మాట్లాడుతున్నావు నీకని అర్థమవుతుందా? మా కోహ్లీ అని అవుట్ చేయాలంటే ముందుగా నన్ను దాటుకొని పోవాలి. ఈ గిల్లు కొట్టే కొట్టుడికి ఒక్కొక్కరు గిలగిల కొట్టుకుంటారు, ఎరికేనా? రాముడు గిల్లు, నువ్వు ఏం మాట్లాడుతున్నావే? నువ్వు మనిషివా మహానుభావునువా? అంత క్లాసుగా అంత నీటిగా ఎట్లా ఆడుతున్నావే? నీ అవ్వ నిన్ను మెచ్చుకుందామంటే ఏడ జిస్ట్ తగులుతో భయం అవుతుంది. నువ్వేం పరిచయం కాకన్నా. నేను కొట్టే కొట్టుడికి జిస్ట్ కూడా జస్ట్ ఇట్లా పక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక ఈ మ్యాచ్ లో కూడా సెంచరీ కొట్టి హ్యాట్రిక్ సెంచరీలు చేసి చూపిస్తా. హ్యాట్రిక్ అంటే యాదికి వచ్చింది? నీ అవ్వరు ఇతన్న రాక రాక నాకు హ్యాట్రిక్ వస్తుంటే రాకుంటే ఎత్తివి కానీ చేతులకు వచ్చిన క్యాచ్ నీ పాలు ఎత్తివి. అరే అచ్కరు, నేనేమన్నా కావాలని చేసినా నువ్వు హ్యాట్రిక్ తీయాలని నీకన్నా ఎక్కువ తొందర నాకుండే. గా తొందరనే జర ఎక్కువ ఎగిరినా గంతే, అది జారిపోయింది, ఏమనుకోకు. ఇక అనుకునే ఏమున్నత్తి, గసోడి ఛాన్సులు మళ్ళీ వస్తే రావా అని అంతే. ఎప్పుడో ఎందుకువే, ఈ పిసనాయాలు పాకిస్తాన్ వాళ్ళ మీద ట్రై అట్టేనే వస్తుంది. ఏ గిళ్ళ మీద అయితే హ్యాట్రిక్ రాకున్నా సరే 4-5 వికెట్లు అయితే పక్క తీయాలి. అక్షరు, గీడు ఉన్నది ఎవరనుకుంటాను? ఆగా సల్మాన్ ఆగా. మ్యాచ్ నా దాకా రాకుండా చూసుకోరి. నేను వచ్చినంటే ఆగనే ఆగకుండా కొడతానే ఉంటా. ఆగకువా, ఎవడాగమంటా నిన్ను? అయినా ఈ సమీ ఫీల్డ్ లో ఉండగానే నాగనిస్తానా? నువ్వు ఇట్లా రాగానే అట్లా అవుట్ చేసి పంపిస్తా. నువ్వేం పరిచయం కాకు. గా బంగ్లాతో మ్యాచ్ లో 5 వికెట్లు తీసినా గానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు ఇయ్యలే. ఇక ఈ మ్యాచ్ లో 5 కాదు 6-7 వికెట్ తీసి నేను ఎందుకు చూపిస్తా. రోహిత్ అన్న, ఈ పొద్దుకి పాకిస్తాన్ వాళ్ళతో మ్యాచ్ నన్ను ఆడిపించుకో. ఈ అవ్వ నన్ను ఎందుకు పక్క పెట్టారో నాకు అసలు అర్థమైతలేదు. నాలో లేనిదేంది గా హర్షిత్రాలు ఉండదేంది చెప్పు. నాకేం తెలుసువే? గా తమ్మిని తీసుకొచ్చింది గంభీర్ అన్న. గాయనకే తెలియదు గా సంగతి ఏందో. నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. గా గంభీర్ అన్నకో బీర్ రాయించి కసక్కన ముద్దు పెట్టి ఉంటాడు. గందుకే గంభీర్ అని ఇడిచిపెడతలేడు.